మ్యాక్స్ అండ్ ఓలా అండ్ డిఫరెంట్ క్యాబ్స్లో మీరు పెట్టుకోవచ్చు, సెల్ఫ్ డ్రైవింగ్ కూడా చేసుకోవచ్చు. సో వీళ్ళు కొంతమందికి డ్రైవింగ్ రాదు కనుక మేము ఒక కాంపోనెంట్ తీసుకొచ్చాము, అది కూడా 5 CRతో స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి ఇచ్చాము. 5 CR 5 కోట్లు. సో దాంట్లో ఏంటంటే వీళ్ళు ఆ కాంపోనెంట్స్ దేర్ ఆర్ 5 కాంపోనెంట్స్ ఆర్ హియర్. ఇన్ దట్ మేము చెప్పింది ఏంటంటే ఎవరికైతే డ్రైవింగ్ రాదో వాళ్ళకి డ్రైవింగ్ నేర్పించి వాళ్ళకి లైసెన్స్ ఇచ్చి సో దే విల్ బికమ్ ద ఓనర్స్. అండ్ ఇంకోటి ఏంటంటే డిజిటల్ మార్కెటింగ్. ఇది ఇప్పుడు ఈ మధ్య నవేడేస్ ఇట్స్ గోయింగ్ టు బి వెరీ హాట్ జాబ్. అండ్ డొమెస్టిక్ డేటా ఎంట్రీ ఆపరేటర్ అండ్ ఫ్రంట్ ఆఫీస్ అసోసియేట్ అండ్ అంతేకాకుండా చాలామంది they can make flowers, better flowers, so like they can make decorations, florist, you can say that. And that's called ekavana. And then medical labs, medical pharmacists చాలా మంది ఉంటారు మన ఎస్సీ కులాల్లో, వాళ్ళందరూ కూడా ఫార్మసీ కూడా ఏర్పాటు చేసినాం. చాలామంది ఇప్పుడు అందరికీ మీ అందరికీ తెలుసు గ్యాస్ పవర్ స్టేషన్సే ఉంటాయి, డీజిల్ పెట్రోల్ అలా కాకుండా వీఆర్ డూయింగ్ సంథింగ్ ఇన్నోవేటివ్. అదేంటంటే this EV vehicles ki charging points, so which is you can say it's costing 25 lakhs. So at least manku urban areas lo ekkadaiki suppose Vijayawada, Vizag, Tirupati ilanti vaatlo EV vehicle charging units kuda we are going to charging station, you can call it as, and we are going to implement that also. So entante kottaga eppudu pickles catering ila kaakunda there is something like what best they can do. Bakeries gaani, bakeries items నేర్చుకోవడం, confectionaries, and some people they can do sericulture. So వాళ్ళకు కూడా there are different schemes available. So April 1st weekలో చంద్రబాబు నాయుడు గారు మన గౌరవ ముఖ్యమంత్రి ద్వారా ఇవి అనౌన్స్ చేస్తాం. ఎందుకంటే లోకేష్ బాబు గారు కూడా తను ఐటీ మినిస్టర్, రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్ ఉన్నప్పుడు చాలా దళితవాడల్లో కూడా రోడ్స్, సీసీ రోడ్స్ వేశారు, టాయిలెట్స్ నిర్మించారు, సో లైటింగ్స్, దేర్ ఆర్ మెనీ థింగ్స్ హ్యావ్ డన్ ఇన్ తెలుగుదేశం పార్టీ టైంలో. నిజంగా దళితులకి అభివృద్ధి, సంక్షేమం జరిగింది కనుక ఈరోజు ఇన్ని స్కీమ్స్తో మీ ముందుకు రాబోతున్నాం. కనుక ఎస్సీ కార్పొరేషన్ అనేది ఎస్సీస్ని, డౌన్ టు డౌన్ పీపుల్ని ఉన్నతిగా తీసుకెళ్ళడానికి ఎవరైతే వాళ్ళ కాళ్ళ మీద నిలబడి, ఎందుకంటే అందరికీ జాబ్స్ రావు, గవర్నమెంట్ జాబ్స్ ఎవరి, సో సమ్ పీపుల్ దే డోంట్ వాంట్ టు డూ జాబ్స్, దే వాంట్ టు బికమ్ ఇండస్ట్రియలిస్ట్. అలాంటి వాళ్ళకు కూడా వీఆర్ గోయింగ్ టు బెనిఫిట్ దెమ్ విత్ ఆల్ ది స్కీమ్స్. సో ఈరోజు మరి ఈడీ ఆఫీస్కి రావడం మరి ఇంత దేర్ ఆర్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్, బాగా చేస్తున్నారు. డెఫినెట్లీ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మేనిఫెస్టోలో 100% నేను నెరవేర్చానని చెప్పాడు, కానీ ఆయన నెరవేర్చింది మాత్రం ఓన్లీ 15%, 85% ఫెయిల్యూర్. అందువల్లనే 11 సీట్లు వచ్చి ఆయన ఆ విధంగా చర్చ నిలబడ్డాడు. కానీ ఈరోజు మా గవర్నమెంట్లో స్టార్టింగ్ వీఆర్ గోయింగ్ విత్ ఎస్సీ కార్పొరేషన్ లోన్స్ అండ్ ఆల్రెడీ పెన్షన్స్ వచ్చినాయి, దెన్ ఫ్రీ బస్ ట్రావెల్స్ వచ్చినాయి, సిలిండర్స్ వచ్చినాయి, సూపర్ 6తో ముందుకు దూసుకెళ్తాం. సో కనుక జస్ట్ ఇది ఓన్లీ స్టార్టింగ్ మాత్రమే, శాంపిల్ మీకు అవి పిక్చర్ బాకీ ఇంకా చాలా వస్తాయి మీకు లోన్స్. సో మా వాళ్ళు డెఫినెట్లీ వాళ్ళ ఆర్థికంగా ఎదిగి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు పేరు చెప్పుకునే మాదిరిగా మేమందరం కూడా కష్టపడి పనిచేసి and we are going to get a good name for our SC corporation. Thank you so much.